అందరికీ నమస్కారం. ఈరోజు చెన్న మాధోని దామోదర్ రాజు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా తరఫున, హర్షత్ విహార్ టీం మొత్తం తరఫున. ఎందుకంటే చాలా మంది ఈ వ్యవసాయ రంగాల్లో మీద మన దేశం ఆధారపడింది 70%. ఇటువంటి రోజుల్లో రైతుల శ్రేయస్సు కోసం, రైతులలో ఆర్థికంగా అభివృద్ధి చూడాలని ఎంతో అభిలాషతో ఆ రైతుల కోసమే పాటుపడే సార్లు ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ మామూలు అధికారులుగా ఉంటారు, కొందరు ఉన్నత అధికారులుగా ఉంటారు. వారిలో కూడా చాలా అరుదుగా ఉత్తమ అధికారులుగా రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు. ఆ కోవలేకే వస్తారు మనం దామోదర్ సార్. ఎందుకంటే ఆయన సృష్టించి కొత్తగా కనుగొన్న వరి ధాన్యపు రకాలు ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా బాగా రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో ఒక వెలుగులు ఎలుగుతున్నాయి. ఈరోజు ఆ మాత్రం రైతులు ఒక రకంగా ముందుకు పోతున్నారంటే ఇటువంటి సార్లు వాళ్ళ కనిపెట్టిన ఆ కొత్త నూతన వరి వంగడాల వల్ల అది వీలు పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో హర్షాన్ని బాగా ఆదరించే సార్లలో సార్ మొదటుంటారు. ఎందుకంటే ఈ మామూలుగా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఆయన అర్థం చేసుకొని ఈ విధంగా ఒక యువ రైతు ఉద్యోగాలు మాని వ్యవసాయ రంగంలోకి వచ్చారని చెప్పి ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన ఆశీర్వదించి ఆయన ఎన్నో దానికి సలహాలు సూచనలు తెలియజేయడం, అప్పుడప్పుడు ఫోన్లు చేసిన వాళ్ళకి కూడా ఆ సార్ చెప్పే విధానాల వల్ల ఈ హర్ష చాలా మందికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ క్రెడిట్ అంతా సార్దేను. అలాంటి సార్లు రైతుల పాలిట ఒక దేవుడు వరంగా నేను భావిస్తున్నాను. ఆ సారు 200 మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రాబోయే వినాయక చవితి ముందుగా ప్రతి గ్రామంలో వినాయక బొమ్మ పెట్టి మట్టి విగ్రహాలు పెట్టుకోండి, మంచిది. మట్టి విగ్రహాలు పెట్టుకొని వినాయక చవితి అంటే ఆది దేవుడు, సమస్త భూమండలానికి ఆది దేవుడు అయినటువంటి వినాయక చవితికి రైస్ ఆడించడం జరుగుతుంది. స్పెషల్గా వినాయక చవితే కాదు, ఆ తర్వాత వచ్చే దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు పెద్ద పండుగలు భోగి, మకర సంక్రాంతి, కనుమ, అలాగా శివరాత్రి మొత్తం వచ్చే సంవత్సరం జూన్, జూలై దాకా ఇదే రైస్. మార్చిలో కోసినటువంటి RNR 15048 తెలంగాణ సోనానే పంపించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ. మళ్ళీ నవంబర్లో ఇదేంది ఆగస్టు వచ్చేస్తా ఉంది. ఈరోజు నెల అయిపోయింది, జూలై అయిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు దాని తర్వాత మళ్ళీ నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ నవంబర్ 22న అనుకోవడం జరుగుతూ ఉంది. ఆ వాన్లు, ఆ తుఫాన్లు అవి చూసుకొని మనం నవంబర్ 22న పెట్టుకొని మార్చిలో హార్వెస్ట్ పెట్టుకొని తర్వాత మార్చిలో హార్వెస్ట్ చేసిన తర్వాత జూన్, జూలైలో మళ్ళీ న్యూ రైస్ రిలీజ్ చేయడం 2026 న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కేజీ 96 రూపాయి కూడా పెంచేది లేదు. ఈ 2025, 2026, 2027 మామూలు కెమికల్ రేటు పెరిగినప్పటికీ కూడా మనం మాత్రం పెంచేది లేదు. ఇది 3వ సారి పెంచడం. కేజీ 96కే ఆ రేటుకే మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొనే వాళ్ళంతా నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ ఫ్రెండ్స్, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కొలీగ్స్, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులే కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీం మెంబర్స్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చెన్న మాధోని దామోదర్ రాజు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము హర్షత్ టీం. అందులో ముఖ్యంగా వేటగిరి మల్లికార్జున నాన్నగారు, వేటగిరి పోలయ్య చిన్న నాన్నగారు, అదేవిధంగా కొమరగిరి దుర్గారావు, రాలగుంట జనార్దనం, హరీషు, చౌటూరు వెంకయ్య, పొంతగాని గంగాధరు, అదేవిధంగా ఇత్తనాలు చల్లిన వాళ్ళు, నారు పెరిగిన వాళ్ళు, నారు మోసిన వాళ్ళు, నారాత వేసిన వాళ్ళు, కలుపు తీసిన వాళ్ళు, ఇదే విధంగా వరి కోత కోసిన వాళ్ళు, దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి 40% తేమ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా దామోదర్ రాజు సార్ గారికి హృదయపూర్వక జన్మదిన అంటే మా టీం తరపున ప్రకృతి రత్న హర్షత్ విహార్ ఒక టీం తరపున నుండి మనం ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిండు నూరేళ్ళు సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. అందరికీ నమస్కారం. రాబోయే ఆది దేవుళ్ళ కల్లా మెయిన్ దేవుడైనటువంటి వినాయక చవితి పర్వదినం జరుపుకొని రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి వచ్చే అన్ని పండగలకి ఇదే రైస్ మనం తినడం జరుగుతూ ఉంటుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. వచ్చే సంవత్సరం జూన్, జూలై దాకా మనకి ఇబ్బంది లేదు. ప్రతి గింజ ఒక అమూల్యమే.
మనం ప్రతి కింద స్టోరేజ్ చేసి జరిగింది. సౌటూరు వెంకయ్య ట్రాక్టర్ దుక్కులు దున్నడం, బాబాయ్ నీటి యాజమాన్యం, అదేవిధంగా ప్రతి ఒక్కటి వెనక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నటువంటి రాళ్ళకొండ జగన్నాథన్ కానీ ఇలా ఎంతో మంది చేయడం వల్ల కొమరగిరి దుర్గారావు కానీ, వేటగిరి మల్లికార్జున నాన్నగారు కానీ, పోట్లూరు సేనయ్య కానీ ఇలా అందరి యొక్క కష్టార్జితంలో మనం వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా ఏం ఇబ్బంది లేదు. ప్రతి గింజ స్టోరేజ్ చేయడం జరిగింది. మళ్ళీ నవంబర్లో మళ్ళీ తెలంగాణ సోనా వేస్తాం. ఎక్కడికి బాగు మనం నవంబర్ 15 పైన మళ్ళీ తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. మార్చిలో హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ జూన్లో రిలీజ్ అవుతుంది రైస్ రిలీజ్. ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ. ఈ విధంగా ఈ రోజు కూడా రాబోయే పండుగలు కాబట్టి ఇది వినాయక చవితి, తర్వాత విజయదశమి, దసరా, దీపావళి, సంక్రాంతికి అంతంగా సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో రైస్ తినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.